హలో ఫ్రెండ్స్ అండ్ మా ఐడియా సబ్స్క్రైబర్స్. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆఖరిగా మన హీరో టాంజిరో ఆ అప్పర్ మూన్ ఫోర్తో పోరాడుతుండగా అక్కడ ఇంకో ఫిఫ్త్ డీమన్ ఉందని కనిపెట్టడంతో దానిని ఎలాగైనా చంపడానికి కెన్యా ఇంకా టాంజిరో ఎంతగానో ప్రయత్నిస్తారు. కానీ ఫిఫ్త్ డీమన్ ప్రమాదంలో పడడంతో మిగిలిన 4 డీమన్స్ ఒక భయంకరమైన డీమన్ జోహాకుటెన్గా కంబైన్ అవ్వడంతో టాంజిరో దానితో తలపడతాడు. ఇంకో పక్క వాటర్ బబుల్లో ఇరుక్కున్న మన మొయిచిరోని కొటెట్సు కాపాడడానికి ప్రయత్నించడంతో తనకి టాంజిరో మాటలు గుర్తుకొచ్చి తన గత జ్ఞాపకాలన్నీ తిరిగి రావడంతో తనలో డీమన్ స్లేయర్ మార్క్ ఏర్పడుతుంది. దానితో మొయిచిరో ఆ అప్పర్ మూన్ 5 గ్యోకోతో ముఖాముఖి తలపడుతూ గ్యోకోని ఆల్మోస్ట్ చంపేదాకా రావడంతో గ్యోకో తన అసలైన ఫైనల్ ఫామ్ని రివీల్ చేస్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు కొన్ని ముఖ్యమైన యానిమేటెడ్స్ని అయితే చూసేద్దాం. అన్నిటికంటే ముందుగా స్ప్రింగ్ సీజన్ కంప్లీట్ అయిపోవడంతో ఎన్నో సీజనల్ యానిమే కూడా కంప్లీట్ అయిపోయాయి. మరి లిస్ట్లో టాప్లో ఉన్న యానిమే ఏంటో చూసేద్దాం. రీసెంట్గా కంప్లీట్ అయిన సరికొత్త యానిమేలో ముందుంది ఎలాగైనా మ్యాజిక్ వాడగలిగే విచ్ అవ్వాలని కలల కన్నా సాధారణ టైలర్ కూతురు కోకో బిట్స్ రహస్యాలు తెలుసుకున్న తర్వాత తన కథ ఎలాంటి మరుపు తిరిగిందో అదిరిపోయే యానిమేషన్స్తో చాలా చక్కగా వివరించిన విచ్ హ్యాట్ అటెలియర్తో పాటు చిన్నప్పటి నుంచి బంధాలేం లేకుండా కఠినమైన జీవితాన్ని గడిపిన పాయిజన్ క్లాన్ మాస్టర్ గెరో హికారు పెళ్లి చేసుకోవడం కోసం ఆ అమ్మాయిని వెతకడం స్టార్ట్ చేసిన తర్వాత ఏం జరిగిందో చెప్పే కదా మ్యారేజ్ టాక్సిన్. వాటి సీజన్ 1ని కంప్లీట్ చేసుకుని ట్రెండింగ్లో ఉంటే తన సీజన్ 4ని కంప్లీట్ చేసుకున్న క్లాస్ రూమ్ ఆఫ్ ఎలీట్, ఫైనల్ సీజన్ని కంప్లీట్ చేసుకున్న డాక్టర్ స్టోన్, సీజన్ 2ని కంప్లీట్ చేసుకున్న విస్టోరియా వాండ్ అండ్ స్వార్డ్, ఇంకా బిగినింగ్ ఆఫ్టర్ ది ఎండ్తో పాటు సీజన్ 4ని కంప్లీట్ చేసుకున్న RE0 ఈ సీజన్కి హైలైట్లుగా నిలిచాయి. ఈ సీజన్లో నా టాప్ 5 యానిమే అయితే మాత్రం RE0 సీజన్ 4, మ్యారేజ్ టాక్సిన్, విస్టోరియా వాండ్ అండ్ స్వార్డ్ సీజన్ 2, విచ్ హ్యాట్ అట్లేయర్, ఇంకా డాక్టర్ స్టోన్ ఫైనల్ సీజన్. మరి ఈ సీజన్లో మీ టాప్ యానిమే ఏంటో కింద నా కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. ఇకపోతే మీరు ఫ్రీగా యూట్యూబ్లో చూసుకోవడానికి మ్యూస్ ఇండియా యూట్యూబ్ ఛానల్ వాడు 1 కాదు 2 కాదు 3 టాప్ యానిమేని అప్లోడ్ చేసేసాడు. వన్ ఆఫ్ ద బెస్ట్ యానిమేగా పేరు పొందిన అటాక్ ఆన్ టైటన్ సీజన్ 2 వరకు కవర్ చేస్తూ 27 ఎపిసోడ్స్, చాలా పాపులర్ అయిన వన్ పంచ్ మ్యాన్ 3 సీజన్స్ని పూర్తిగా కవర్ చేస్తూ 36 ఎపిసోడ్స్, ఇంకా బెస్ట్ హై స్కూల్ స్ట్రాటజీ యానిమే అయిన క్లాస్ రూమ్ ఆఫ్ ఎలిట్ నుంచి కూడా డైలీ 1 ఎపిసోడ్ అప్లోడ్ చేసేస్తున్నారు. కాబట్టి ఫ్రీగా తెలుగు యానిమేని చూడాలనుకుంటే ఖచ్చితంగా మ్యూస్ ఇండియా ఛానల్ని చెక్ చేసేయండి. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే తన ఫైనల్ ఫామ్కి ట్రాన్స్ఫార్మ్ అయిన గ్యోకో నన్ను ఎదుర్కోవడం ఇంకా నీ వల్ల కాదురా అంటూ సోది చెప్పడం స్టార్ట్ చేస్తుంటే మొయిచిరో అయిపోయిందని సోది అన్నట్టు ఎక్స్ప్రెషన్ ఇవ్వడంతో గ్యోకోకి కోపం వచ్చి అటాక్ చేస్తుంటే మొయిచిరో ఈజీగా తప్పించుకుంటాడు. నా శక్తిని చూసి పిరికోడిలా అలా పారిపోతున్నావేంటి? అదేం కాదురా, నీ నుంచి వచ్చే కంపుని భరించలేకపోతున్నా. ఒక్కసారి దొరకరా, నీ పని చెప్తా. ఈ ఫామ్లో ఉండగా నేను దేనిని టచ్ చేసినా చేపగా మార్చగలను. ఈ ఫామ్లో ఉండగా నా వేగం ఇంకా నా బలమైన స్కేల్స్ వల్ల నా బలం కూడా చాలా రెట్లు పెరుగుతుంది. అసలైన అప్పర్ మూన్ శక్తి ఏంటో నీకు చూపిస్తా. మాటలేనా, చేతలు కూడా ఏమైనా ఉన్నాయా? ఇక్కడ మనకి మొయిచిరో గతంలో తన బ్రదర్ శవం పక్కన కదలలేకపడి ఆల్మోస్ట్ చనిపోయే స్టేజ్లో ఉన్నప్పుడు మాస్టర్ కాగాయ వైఫ్ ఇంకా తన పిల్లలు వచ్చి తనని కాపాడినట్టు రివీల్ అవుతుంది. ఆ రోజు నా జ్ఞాపకాలు నేను ఎందుకు కోల్పోయానో నాకు తెలియదు, కానీ నా శరీరానికి మాత్రం అప్పుడు వచ్చిన కోపం మాత్రం ఇంకా గుర్తుండేది. ఎంతలా ట్రైనింగ్ చేసినా ఇంకా ఇంకా చెయ్యాలని అనిపించేది. ఎందుకో నాకు ఇప్పుడు తెలుస్తుంది. ఇక నేను చచ్చే రోజు వరకు ఈ ఫీలింగ్ని మర్చిపోను, నా అన్నయ్య జ్ఞాపకాలని మర్చిపోను. తిరిగి ఫైట్లో గ్యోకో తన బ్లడ్ డిమన్ ఆర్ట్, కిల్లర్ ఫిష్ స్కిల్స్ అంటూ మొయిచిరోని చుట్టుముట్టి అన్ని వైపుల నుంచి అటాక్ చేస్తూ, ఈ రూపంలో ఇప్పటి వరకు నన్ను ఆపిన వాడే లేడు, నిన్ను కూడా 2 ముక్కలుగా నరికి నీ తల ప్లేస్లో చేప తలని పెడితే ఎలా ఉంటుందంటావు అంటుంటే మన మొయిచిరో మిస్ట్ బ్రీతింగ్ 7th ఫామ్
అంటూ మిస్ట్లోకి మాయమైపోతాడు. గ్యోకో ఎంత వెతికినా ముయిచిరోని కనిపెట్టలేకపోతాడు. నువ్వు సీరియస్గా పోరాడితే ఎలా ఉంటుందో చూపించావు కదా, ఇక ఇది నా వంతు అంటూ ముయిచిరో ఒకే వేటుకి గ్యోకో తలని నరికేస్తాడు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? నేను ఓడిపోయానా? వాడు నా తలని నరికేశాడా? కానీ ఇది ఎలా సాధ్యం? ఒక అద్భుతమైన అప్పర్ ర్యాంక్ టీం అన్నైన నేను ఒక పిల్లోడి చేతిలో ఓడిపోయానా అంటూ గ్యోకో ఏదో సోది చెప్తుంటే తన ఫ్లాష్ బ్యాక్ వినడం కూడా ఎందుకు, మనకి టైం వేస్ట్ అంటూ గ్యోకో తలని ముయిచిరో ముక్కలు ముక్కలుగా నరికి వెళ్ళిన ఏడిపేదో నరకంలో ఏడవరా అంటూ గతంలో కాగయ తనకి చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. నీ గతం నీకు పూర్తిగా గుర్తొచ్చిన రోజు నువ్వు అంతులేని శక్తిని పొందుతావు. మీరు చెప్పిన మాటలు నాకు ఇప్పుడే పూర్తిగా అర్థమవుతున్నాయి మాస్టర్. ఇప్పుడే నేను నా పూర్తి శక్తి ఏంటో తెలుసుకుంటున్నా అనుకుంటుండగా తానామోరి ముయిచిరోని చేరుకుని థ్యాంక్స్ చెప్తాడు. డీమన్ స్లేయర్ మార్క్ని వాడటం వల్ల తన బాడీలో ఎనర్జీ అంతా అయిపోయినా నేను వెంటనే టాంజిరో ఇంకా నెజుకోకి సాయం చేయడానికి వెళ్ళాలి. కానీ మీరు చాలా బలహీనంగా అనిపిస్తున్నారు. నేను చెప్పింది వినిపించలేదా? నేను వెంటనే వెళ్ళాలి అంటూ తను పడిపోతాడు. వామ్మో, ఈయనేంటి ఇలా పడిపోయాడు? ఇప్పుడు ఈయనకి సాయం చేయడానికి ఎవరైనా ఉన్నారా? హాగా నెజుకాని చూస్తుంటే తన పని అయ్యే వరకు ఏం జరిగినా పట్టించుకునేలానే లేడు. నేను ఇప్పుడు ఏం చెయ్యాలి? ముందాయన్ని లేపడానికి ప్రయత్నించండి. వాడి అమ్మ కొటెట్సు దయ్యమైపోయి వచ్చేసాడా? నేను ఇంకా చావలేదు. చనిపోయిన వెంటనే దయ్యాలకి ఇంకా అవి చనిపోయాయని తెలీదు. మీకు కనిపించట్లేదా? నేను బతికే ఉన్నాను. కొంచెం రక్తం పోయిందన్న మాట నిజమే, కానీ ఆ ఫిస్టిమన్ నన్ను అటాక్ చేయబోయినప్పుడు నా లోపల టాంజిరో ఇచ్చిన స్వాట్ ఘాట్ ఉండడం వల్ల నాకు తీవ్రమైన గాయమేం జరగలేదు. దీనిని తన కొత్త స్వాట్కి పెట్టమని టాంజిరో నాకు ఇచ్చాడు. స్ప్రోలోకి వచ్చిన ముయిచిరో ఆ స్వాట్ ఘాట్ని చూసి రెంగోకుని గుర్తు చేసుకుంటాడు. అలానే తన పేరెంట్స్ ఇంకా బ్రదర్ కూడా తనని మంచి చేసినందుకు మెచ్చుకుంటున్నట్టు అనిపించడంతో ముయిచిరో కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. ఇదే టైంలో మన టాంజిరో జొహాక్టెన్ వుడెన్ డ్రాగన్లతో తలపడుతూ ఉంటాడు. వాడు కేవలం 5 డ్రాగన్లనే సృష్టించగలడనుకుంటా. చూస్తుంటే అవి సాగే దూరానికి కూడా లిమిట్ ఉన్నట్టుంది అంటూ తన హినోకామి కాగురా వాడి అటాక్ చేద్దామనుకుంటే ఆ డ్రాగన్ జాయ్ డీమన్లా సౌండ్ వేవ్స్తో అటాక్ చేసి టాంజిరోని విసిరి కొడుతుంది. ఇంకో పక్క ఆ వుడ్ డ్రాగన్లో నెజుకో ఇంకా గెన్యాని కూడా అటాక్ చేస్తూ ఉంటాయి. నా చెవులు పగిలిపోయాయి. ముందు కంటే ఆ సౌండ్ వేవ్స్ శక్తి చాలా పెరిగినట్టుంది. నేను కదలలేకపోతున్నా, కానీ వెంటనే కదలకపోతే నా పని అయిపోతుంది అనుకుంటూ టైంకి తప్పించుకున్నా తన కాలుకి గాయమవుతుంది. అయినా పట్టించుకోకుండా పరిగెడుతూ తప్పించుకుంటుంటాడు. అంటే ఈ డీమన్ మిగిలిన 4 డీమన్ల శక్తిని కూడా వాడగలదా? పైగా వాటికంటే శక్తివంతంగానా? అసలు ఊపిరి పీల్చుకునే గ్యాప్ కూడా ఇవ్వకుండా దాడి చేస్తూనే ఉన్నాడు. ఏ అటాక్ రాబోతుందో ముందుగానే తెలిసినా కూడా నేనేం చెయ్యలేకపోతున్నా. ముందు కొంచెం దూరంగా వెళ్ళి నా బ్రీతింగ్ని రీకవర్ చేసుకోవాలి అనుకుంటుండగా జొహాక్టెన్ తన డ్రాగన్ని జోడించి మరింతగా స్ట్రెచ్ అయ్యేలా చేసి టాంజిరోని మింగేస్తాడు. అది చూసి గెన్యా ఇంకా నెజుకో షాక్ అయిపోతారు. ఇక నీ పని అయిపోయిందిరా అంటూ టాంజిరోని క్రష్ చేస్తుంటే టైంకి మన లవ్ హషిరా మిట్సురి ఎంట్రీ ఇచ్చి ఆ వుడ్ డ్రాగన్ని ముక్కలు ముక్కలుగా నరికి టాంజిరోని కాపాడుతుంది. టాంజిరో, నువ్వు బానే ఉన్నావా? రావడానికి లేట్ అయినందుకు నన్ను క్షమించు, కానీ నేను వచ్చే వరకు ఆ డీమన్ని అడ్డుకొని మంచి పని చేశావు. మీరేం చెప్తున్నారో నాకేం వినిపించడం లేదు. నా చెవులు పూర్తిగా పోయాయి. ఇక కంగారు పడుకు టాంజిరో, వీడి సంగతి నేను చూసుకుంటా అనడంతో జొహాక్టెన్ తన డ్రాగన్తో అటాక్ చేస్తే మిట్సురి తన స్వాట్తో దాన్ని బంధించి నేలకేసి బాది వాడితో తలపడ్డానికి దూసుకెళ్తుంది. దానితో జొహాక్టెన్ లైట్నింగ్ ఇంకా సౌండ్ని కలిపి అటాక్ చేస్తే మిట్సురి తన థర్డ్ ఫామ్ క్యాట్ లవ్ ఆఫ్ షవర్ అంటూ వాడి అటాక్ని అడ్డుకుంటుంది. అది చూసిన టాంజిరో ఇదా ఒక హషిరా పవర్ అని షాక్ అయిపోతాడు. ఆ స్వాట్ అలా ఉన్నా కూడా అంత బాగా కంట్రోల్ చేస్తూ అంత వేగంగా ఆవిడ భలే అటాక్ చేస్తుంది. ఈ స్వాట్ని తయారు చేసిన వాడు నిజంగానే చాలా గొప్పవాడు, కానీ అంత ఫ్లెక్సిబుల్గా దానిని అదుపు చేస్తూ పోరాడుతున్న మిట్సురి గారు ఇంకా గొప్పవారు.
అలా జోహాక్టెన్ తన వుడెన్ డ్రాగన్లతో మిడ్సూరిని ఎంతలా అటాక్ చేసినా మిడ్సూరి ప్రతి అటాక్ని అడ్డుకుంటూ ఈజీగా కౌంటర్ చేస్తుంది. దానితో కోపం వచ్చిన జోహాక్టెన్ బ్లడ్ డీమన్ నాట్, కౌంట్లెస్ ట్రాక్టరీస్ అంటూ ఒకేసారి ఎన్నో డ్రాగన్లతో అటాక్ చేస్తాడు. కానీ దీనివల్ల జోహాక్టెన్ దాస్తున్న మెయిన్ బాడీ టాంజిరోకి కనిపిస్తుంది. తిరిగి ఫైట్లో మిడ్సూరి ఆ వుడ్ డ్రాగన్లన్నిటినీ ఒకేసారి అంతం చేసి గ్యాప్ ఇవ్వకుండా తన స్వాడ్తో జోహాక్టెన్ తలని చుట్టుముడితే జోహాక్టెన్ సౌండ్ అటాక్ చేయడానికి రెడీ అవుతాడు. వీడిప్పుడు ఏం చేయబోతున్నాడు, కానీ మరేం పర్లేదు, నేను వీడి తలని నరికేస్తే వీడంతమయ్యి వీడి అటాక్ ఆగిపోతుంది. మిడ్సూరి గారు, అది ఆ డీమన్ అసలైన బాడీ కాదు, వాడి తల నరికినా వాడు చావడు, అంటే ఇక నా కథ ముగిసినట్టేనా అనుకుని అటాక్లో ఇరుక్కుంటుంది. ఇది ఎలా సాధ్యం, అంతలా దెబ్బతిన్నా కూడా తనింకా ఎలా బతికుంది? నేను ఊహించిన దానికంటే తన శరీరం చాలా బలంగా ఉంది, కానీ అది కూడా నా మంచికే. ఎందుకంటే బలమైన మనుషుల్ని తింటే నా బలం కూడా మరింతగా పెరుగుతుంది, కాబట్టి వెంటనే దీనిని చంపి అంతం చెయ్యాలి అంటూ జోహాక్టెన్ మిడ్సూరిని అటాక్ చేస్తుండగా మనకి మిడ్సూరి పాస్ట్ రివీల్ అవుతుంది. నీలాంటి అమ్మాయిని మనుషులు ఎవరూ పెళ్లి చేసుకోలేరు. నీకు పుట్టిన పిల్లల జుట్టు కూడా నీలాగే అసహ్యంగా ఉంటే అందరూ చూసి నవ్వుతారు. 13 ఏళ్లకే నాకు పెద్దలు కుదిర్చిన పెళ్లిలో అబ్బాయి నన్ను రిజెక్ట్ చేయడం వల్ల అది క్యాన్సిల్ అయిపోయింది. చిన్నప్పటి నుంచే నేను కొంచెం బలంగానే ఉండేదాన్ని, కానీ అప్పుడు అమ్మ నాన్నతో ఆడుకుంటూ అందరితో ఆనందంగా ఉండేదాన్ని. చిన్నప్పుడు 1 సంవత్సరం వయసులో ఉన్నప్పుడే పెద్ద బండరాయినెత్తి అమ్మకి సాయం చేయడానికి ప్రయత్నించానంట. అది మా అమ్మని ఎంతో ఆశ్చర్యపరిచిందంట. వయసుతో పాటు నా ఆకలి కూడా తీవ్రంగా పెరుగుతూ వచ్చింది అనడంతో మిడ్సూరి ఏకంగా సుమో రెజ్లర్స్తో పోటీగా తలపడ్డం మనం చూస్తాం. నా అమ్మ నాన్న నన్ను చాలా ప్రేమించేవారు, వాళ్ళు చాలా మంచివారు, కానీ అందరూ అలా కాదని నా వయసు పెరిగే కొద్దీ తెలిసింది. నా తోటి అమ్మాయిల్లా నేను ఎందుకు లేను అని రోజు ఆలోచించేదాన్ని. అమ్మా, నాకు జీవితంలో పెళ్ళవుతుందంటారా? ఎందుకా పిచ్చి ఆలోచన? నేను చాలా బలంగా ఉంటాను, అలానే చాలా ఎక్కువగా తింటాను. అది సరిపోతున్నట్టు నా జుట్టు కూడా విచిత్రమైన రంగులో ఉంటుంది. అవ్వకపోతే జీవితాంతం మాతోనే ఉండొచ్చులే, కానీ ఒక అమ్మాయి ఎప్పటికైనా పెళ్లి చేసుకుని పుట్టింటిని వదిలి వెళ్ళాలి కదా, అప్పుడే తన జీవితం పూర్తవుతుంది. నా పెళ్లి క్యాన్సిల్ అవ్వడంతో నా బెంగ మరింతగా పెరిగింది. నా జుట్టుకి రంగు వేసి నిజాన్ని దాయాలనుకున్నా, తిండి తినడం కూడా బాగా కంట్రోల్ చేసుకున్నా. నేను ఇలా మారడం నా పేరెంట్స్ని చాలా బాధ పెట్టింది, కానీ ఇలా చేస్తే అయినా నన్నెవరో ఒకరు పెళ్లి చేసుకోవడానికి వస్తారనుకున్నా. కానీ నిజానికి నేను చేసేది కరెక్టేనా అనే ఆలోచన నన్ను వెంటాడుతూనే ఉండేది. ఎప్పటికీ మేనేజ్ చేయొచ్చు, కానీ జీవితాంతం నా ఆకలిని కంట్రోల్ చేసుకుంటూ ఇలా బలహీనంగా నటిస్తూ జీవించగలనా? నాలాగా నేను బతకకుండా ఇంకెవరిలానో నటిస్తే అది నేనెలా అవుతాను? ఈ ప్రపంచంలో నాలాగా నేను బతకగలిగే చోటు ఏదైనా ఉంటుందా? నాలా నేనుంటూ అందరికీ సాయం చేస్తూ నన్నుగా ప్రేమించే మనుషులుండే చోటు అసలుంటుందా? అలా తన గతాన్ని గుర్తు చేసుకున్న మిడ్సూరి స్పృహలోకి వచ్చి చూస్తే టాంజిరో, నెజుకో ఇంకా గెన్యా తనని కాపాడుతూ ఉంటారు. గెన్యా, త్వరగా లేకు, వాడు మళ్ళీ అటాక్ చేయబోతున్నాడు. నాకు తెలుసులే, నువ్వేం నాకు చెప్పక్కర్లేదు. మనం మిడ్సూరి గారిని ఎలాగైనా కాపాడాలి, ఆవిడతో కలిసి పోరాడితేనే మనకి డీమన్ ఓడించే ఛాన్స్ ఉంది అంటూ అందరూ తనని కాపాడడం చూసిన మిడ్సూరి తన కోరిక తీరిందనుకుని చాలా సంతోషపడుతుంది. కానీ జోహాక్టెన్ ఫుల్ పవర్ లైట్నింగ్ బ్లాస్ట్తో అటాక్ చేసి వాళ్ళని చంపేసా అనుకుంటాడు. కానీ చూస్తే మిడ్సూరి అందరినీ కాపాడి, నన్ను కాపాడినందుకు చాలా థ్యాంక్స్. ఒక హషీరా అయిన నేను మీపై ఆధారపడాల్సి వచ్చినందుకు బాధగా ఉన్నా, ఎందుకో చాలా సంతోషంగా కూడా ఉంది. ఇక మీ అందరినీ నేను కాపాడతాను. నా స్నేహితుల్ని గాయపరిచింది ఒక అప్పర్ ర్యాంక్ అయినా వాడి అంతు నేను చూస్తాను అంటూ బాగా ఎమోషనల్ అయ్యి మాస్టర్ కాగాయా చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటుంది. మిడ్సూరి, ఆ భగవంతుడు నిన్ను ఎంతో ప్రేమిస్తున్నాడు, అందుకే నిన్ను శక్తితో దీవించాడు. కాబట్టి నువ్వు గర్వపడు. నీ గురించి చెడుగా మాట్లాడే వారంతా
బహుశా నిన్ను చూసి భయపడుతున్నారు లేక అసూయపడి అలా అంటున్నారు అనడంతో తనకి జన్మనిచ్చి తనని ఎంతో ప్రేమించిన పేరెంట్స్ని గుర్తు చేసుకొని మిట్సురి ఏడుస్తుంది. మెల్లగా డీమన్ స్లేయర్ కార్ప్స్ మెంబర్స్ అందరూ నన్ను యాక్సెప్ట్ చేశారు. నేను డీమన్ల నుంచి కాపాడిన ప్రతి ఒక్కరూ ఆనందంతో నాకు థ్యాంక్స్ చెప్పారు. ఓబనాయ్ గారు కూడా నాకు సాక్స్ని గిఫ్ట్గా ఇచ్చారు. ఒక అమ్మాయిగా పుట్టిన నేను నిజంగా ఇంత బలంగా ఉండొచ్చా? ఒకవేళ అందరూ నన్ను అసలు మనిషిలా చూడరేమో అనే భయం వల్ల నేను ఎప్పుడూ తెలియకుండానే అదుపులో పెట్టుకునేదాన్ని. కానీ నా స్నేహితుల్ని కాపాడడం కోసం ఇప్పుడు అదుపు తప్పబోతున్నాను అంటుండగా జొహాక్టెన్ అటాక్ చేస్తే మిట్సురి ఈజీగా ఆ అటాక్ని అడ్డుకొని వీడిని నాకు వదిలేయండి, మీరు ఎలాగైనా మెయిన్ బాడీని కనిపెట్టి దాని అంతు చూడండి అంటూ జొహాక్టెన్ ప్రతి అటాక్ని అడ్డుకుంటూ ఫైట్ చేస్తుంది. ఈ స్పీడ్ సరిపోదు, నా గుండె వేగాన్ని మరింతగా పెంచుకోవాలి అని ఫైట్ చేస్తుంటే మెయిన్ బాడీ వైపు వెళ్తున్న టాంజిరోని జొహాక్టెన్ అటాక్ చేయబోతే మిట్సురి వాడిని అడ్డుకొని చెప్పా కదా నేను వీళ్ళని కాపాడతానని, వాళ్ళని చేరుకోవాలంటే నువ్వు ముందు నన్ను దాటాలి అంటూ ఇద్దరూ మళ్ళీ ఫైట్ కంటిన్యూ చేస్తారు. కానీ ఈ ఫైట్లో తనకి తెలియకుండానే మిట్సురి తన డీమన్ స్లేయర్ మార్క్ని ఎవేకెన్ చేసుకుంటుంది. ఈ అమ్మాయి ముందు కంటే మరింత వేగంగా ఎలా కదులుతుంది, దీనివల్ల నా మెయిన్ బాడీని కాపాడుకోలేకపోతున్నా. ఇది నన్ను చాలా ఇరిటేట్ చేస్తుంది. కానీ ఇది ఎంతోసేపు కొనసాగదులే, ఎందుకంటే మనుషులందరికీ ఒక లిమిట్ ఉంటుంది. ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన లవ్ హషిరా మిట్సురి వాడే లవ్ బ్రీతింగ్ ఏ టెక్నిక్ నుంచి పుట్టిందో తెలిస్తే కామెంట్ చేయమని అడిగా. సో ఆ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ ఫ్లేమ్ బ్రీతింగ్. కాబట్టి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేసా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే ఇదే టైంలో ఫిఫ్త్ డీమన్ వాసన పసిగట్టి టాంజిరో డీమన్ మెయిన్ బాడీని కనిపెడతాడు. కనిపెట్టిన వెంటనే గెన్యా దానిని అటాక్ చేద్దామనుకుంటే జొహాక్టెన్ దాన్ని ఆపరేట్ చేస్తూ ఆపకుండా ఆ ట్రీని కదుపుతూ ఉండడం వల్ల ఎవరూ దాన్ని అటాక్ చేయలేకపోతారు. కానీ గెన్యా మాత్రం తన పళ్ళతో అటాక్ చేస్తూ ఆ ట్రీని తినడం స్టార్ట్ చేస్తాడు. గెన్యా నీకేమైంది? దానిని ఎందుకు తింటున్నావు? అంతా ఆకలి వేస్తుందా? నేను ఒక డీమన్ని తింటే కాసేపటికి డీమన్గా మారగలను. ఎంత బలమైన డీమన్ని తింటే నా బలం ఇంకా రీజనరేషన్ శక్తి కూడా అంత బలంగా మారుతుంది అంటూ మొత్తానికి ఆ ట్రీని బ్రేక్ చేస్తాడు. కానీ ఆ ట్రీ బ్రాంచెస్ అందరినీ అటాక్ చేయడం స్టార్ట్ చేస్తే నేను ఎలాగైనా ఈ డీమన్ని అంతం చేయాలి, మిట్సురి గారి కష్టాన్ని వృధా చేయలేను అంటుండగా నెజుకో తన బ్లడ్ డీమనాట్ని యాక్టివేట్ చేసి ఆ ట్రీని అటాక్ చేస్తే ఈ అవకాశాన్ని ఇక వదులుకోకూడదు, నేను ఇది చేసి తీరాలి అంటూ తన హినోకామికాగురా ఫైర్ బ్రీతింగ్ వాడి ఆ ట్రీని 4 ముక్కలు చేస్తాడు. కానీ చూస్తే ఆ ట్రీ లోపల ఆ డీమన్ కనిపించదు. దానితో చుట్టూ వెతకడం స్టార్ట్ చేస్తే మెల్లగా పారిపోతున్న ఆ డీమన్ని కనిపెడతారు. అక్కడే ఆగరా, నువ్వు చేసిన పాపాలకి శిక్ష నుంచి తప్పించుకొని పారిపోకు. ఎప్పటి వరకు నువ్వు చంపిన అమాయకపు ప్రజల చావుకి నువ్వు సమాధానం చెప్పాల్సిన సమయం వచ్చింది అంటుండగా హాంటింగోకి తన లోపల నుంచి ఏదో వాయిస్ వస్తుంది. అబద్ధాలు చెప్తూ తప్పించుకోవాలని ప్రయత్నించుకో. నేను పుట్టినప్పటి నుంచి ఎప్పుడూ అబద్ధాలు చెప్పలేదు. చిన్నప్పటి నుంచి బలహీనంగా ఉన్నందుకు అందరూ నన్ను ఏడ్పించేవారు అంటూ హాంటెంగు ఏడ్చుకుంటూ పారిపోతాడు. దానితో టాంజిరో ఇంకా నెజుకో వాడి వెంట పడితే మన గెన్యా ఏకంగా ఒక చెట్టునే వాడి మీదకి విసురుతాడు. అయినా వాడు తప్పించుకోవడంతో నెజుకో కూడా అటాక్ చేస్తుంది. కానీ వాడు మరింత వేగంగా పరిగెడతాడు. ఎంత చిన్నగా ఉన్న డీమన్ అంత వేగంగా ఎలా కదులుతుంది? మనం కనీసం వాడి దగ్గరికి కూడా చేరుకోలేకపోతున్నాం. చాలాసేపటి నుంచి పోరాడుతూనే ఉండడంతో మేము కూడా మా లిమిట్కి చేరుకోబోతున్నాం. కానీ వీడిని ఇప్పుడు పట్టుకోలేకపోతే మా కథ మాత్రమే కాదు, మిట్సురి గారు కూడా ప్రమాదంలో పడతారు. అయినా వీడు ఎందుకు పారిపోతున్నాడు? మీ డీమన్లు ఎంతో స్వార్థపరులరా. నిస్సహాయంగా వాళ్ళని కాపాడుకోలేని అమాయకుల్ని క్రూరంగా చంపుతారు. మీ పాపాలకి సమాధానం చెప్పాల్సి వచ్చినప్పుడు సిగ్గు లేకుండా పారిపోతున్నారా? ఏం చేసైనా సరే నేను నిన్ను అంతం చేస్తా అంటూ పరిగెడుతున్న టాంజిరో కాళ్ళల్లో చాలా నొప్పిగా ఉండడంతో స్లో అవుతాడు.
అలసిపోవడానికి ఇది సరైన సమయం కాదు. నేను ఎలాగైనా నా వేగాన్ని పెంచుకోవాలి అనుకుంటూ గతంలో జెనిట్సు చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటాడు. అండర్ బ్రీతింగ్ నేర్చుకోవాలంటే అన్నిటికంటే ముందుగా మన కాళ్ళని మనం చాలా బలపరుచుకోవాలి. టోటల్ కాన్సన్ట్రేషన్లో అన్నిటికంటే ముఖ్యమైన భాగం నీ బాడీలో ఉన్న ప్రతి మసిల్ని నువ్వు కంట్రోల్ చేయగలగాలి. మా తాతయ్య దాని గురించి నాకు చాలానే ట్రైనింగ్ ఇచ్చారు. జెనిట్సు అప్పుడు నాతో చెప్పినట్టే నేను నా కాళ్ళల్లో ఉన్న ప్రతి మజిల్ని కంట్రోల్ చేసి నా పూర్తి శక్తి అంతా నా కాళ్ళల్లో సేకరించాలి. ఒకే ఒక్క శ్వాసలో సేకరించిన ఎనర్జీ మొత్తం విడిచిపెట్టి దూసుకెళ్ళాలి, అచ్చం ఒక మెరుపులాగా అంటూ మన టాంజిరో జెనిట్సు లాగా లైట్నింగ్ స్పీడ్లో దూసుకెళ్ళి గ్యాప్ ఇవ్వకుండా తన 5 బ్రీతింగ్తో ఆ డీమన్ తల నరకడానికి ట్రై చేస్తాడు. ఈసారి ఎలాగైనా వీడి తల నరకాల్సిందే. నీకు నా మీద కొంచెం కూడా జాలనైతే వెయ్యడం లేదా అంటూ ఒక్కసారిగా పెద్ద డీమన్ గా మారి టాంజిరో బుర్ర పట్టుకొని ఊపిరాడకుండా చేయడంతో టాంజిరో తన స్పృహ కోల్పోయే టైంకి గెన్యా వచ్చి టాంజిరోని కాపాడడానికి ట్రై చేస్తాడు. కానీ హాంటింగు తన సౌండ్ వేవ్తో అటాక్ చేస్తే మన నెజుకో టైంకి తన బ్లడ్ డీమన్ నాట్ వాడి హాంటింగుని బలహీనపరచడంతో గెన్యా టాంజిరోని కాపాడతాడు. కానీ తనలో కూడా డీమన్ బ్లడ్ ఉండడం వల్ల నెజుకో బ్లడ్ గెన్యాని కూడా గాయపరుస్తుంది. మన హీరో టాంజిరో మాత్రం ఇంకా హాంటింగు తల నరకడానికి ట్రై చేస్తూనే ఉంటాడు. కానీ ఎలాగైనా తప్పించుకోవడానికి ట్రై చేస్తూ హాంటింగు టాంజిరోని పట్టుకొని కొండ మీద నుంచి దూకేస్తాడు. నెజుకో కూడా వాళ్ళ వెంటే దూకుతుంది. కింద పడిన ఇంపాక్ట్కి హాంటింగు 2 చేతులు తెగిపోతాయి. జోహాకుటని వాడడం వల్ల నా శక్తి చాలా వరకు తగ్గిపోయింది. రీజనరేట్ కూడా అవ్వలేకపోతున్నా. నా శక్తిని పెంచుకోవడానికి ఎవరినైనా వెంటనే తినాలి అంటూ దగ్గరలో ఉన్న మనుషుల కోసం వెతుకుతూ చెట్టులో ఇరుక్కున్న టాంజిరోని చూస్తాడు. నిన్ను నేను ఎక్కడికి పారిపోనివ్వనరా. నువ్వు ఎంత దూరం పారిపోయినా సరే ఈరోజు నేను నీ తల నరికి తీరుతాను. అసలు వీడికెంత ధైర్యం, నన్నే భయపడుతున్నాడా? ఒక్కసారి ఎవరైనా మనుషుల్ని దొరకనివ్వు, అప్పుడు చెప్తారా నీ సంగతి. నిన్ను మాత్రమే కాదు, నన్ను ఎంతగా ఇబ్బంది పెట్టిన ఆ డీమన్ పిల్లని కూడా చంపుతా అనుకుంటుండగా వాడికి కొంతమంది విలేజర్స్ కనిపించడంతో వాళ్ళ వెంట పడతాడు. నేను మరొక్కసారి జెనిట్సు టెక్నిక్ని వాడాలి అనుకుంటుండగా ఒక వాయిస్ వినిపించడంతో అటు చూసే లోపే తన ఎదురుగా ఒక కత్తి దూసుకొచ్చి పడుతుంది. దానిని విసిరిన ముయిచిరో, టాంజిరో దానితో ఆ డీమన్ అంతు చూడు. రే, నువ్వు దానిని వాడావంటే నేను నిన్ను చంపేస్తా. ఇప్పటి వరకు దాని స్టేజ్ 1 షార్పెనింగ్ మాత్రమే అయింది. దానిని నాకు తిరిగివ్వు. టాంజిరో, తెల్లవారిపోతుంది, వెంటనే వాడి అంతు చూడు. ఇకిది నీకే వదిలేస్తున్నా అని మొయిచిరో స్పృహ కోల్పోతాడు. వామ్మో, హాగనిజుకా గారు ఒక హషిరాని చంపేశారు. ఆయన స్పృహ కోల్పోయి పడిపోయారు అంతే. కంతే అందరి ఫీలింగ్స్ని అర్థం చేసుకున్న టాంజిరో మెరుపు వేగంతో దూసుకెళ్ళి హాంటింగు తలని నరికేస్తాడు. ఆఖరికి వీడిని అంతం చేశా. కానీ సూర్యోదయం స్టార్ట్ అవ్వడంతో తన చెల్లిని సూర్యకిరణాల నుంచి కాపాడుకోవడానికి టాంజిరో నెజుకో వైపు పరుగు తీస్తాడు. కానీ నెజుకో కూడా టాంజిరో వైపు పరుగు తీస్తుంది. నెజుకో, నువ్వెందుకు ఇటువైపు వస్తున్నావు? ఇటు రావద్దు, సూర్యకిరణాలు నిన్ను తాకితే నువ్వు చనిపోతావు అని ఆపుతున్నా నెజుకో ఆగకుండా తనని చేరుకొని టాంజిరోని వెనక్కి తిరిగి చూడమంటుంది. దానితో చూస్తే తల తెగిన హాంటింగు బాడీ విలేజర్స్ వెంట పడుతూ ఉంటుంది. కానీ ఇది ఎలా సాధ్యం అని చూస్తే తెగిన తలనాలికపై రిసెంట్మెంట్ అని ఉంటుంది. కానీ అసలైన బాడీ నాలుకపై ఉండాల్సింది ఫియర్ కదా. నేను ఎలాగైనా వాడిని ఆపాలి అని వెళ్ళబోతుంటే శుభోదయం అవ్వడంతో సూర్యుని కిరణాలు నెజుకోపై పడి తను కాలిపోవడం స్టార్ట్ అవ్వడంతో టాంజిరో తనని కాపాడడానికి ట్రై చేస్తూ ఉంటాడు. నేను నెజుకోని ఎలాగైనా కాపాడాలి, కానీ సూర్యుడు వచ్చిన ఆ బాడీ ఎలా కదులుతుంది? గెన్యా, ముయిచిరో, ఎవరైనా వాళ్ళని కాపాడండి. కానీ వాళ్ళ కొండ మీద నుంచి వచ్చి చేరుకునే కల్లా అంతా అయిపోతుంది. నేనేం డిసైడ్ చేసుకోలేకపోతున్నా. ఇప్పుడు నేనేం చెయ్యాలి అని టాంజిరో తీవ్రంగా ఆలోచిస్తుంటే నెజుకో తన కాలితో టాంజిరోని పుష్ చేస్తుంది.
దానితో తన చెల్లి మనసులో ఏముందో అర్థం చేసుకున్న టాంజిరోకి తనతో చేసిన ప్రయాణమంతా గుర్తొచ్చి ఒక్కసారిగా తన కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. నిజంగా ఇది చాలా ఎమోషనల్ మూమెంట్. ఫస్ట్ టైం చూసినప్పుడు ఎవరికైనా కళ్ళల్లో నీళ్లు తిరుగుతాయి. తనని కాపాడుతూ తన అన్నయ్య అక్కడే ఉండిపోతే అన్యాయంగా విల్లేజర్స్ చనిపోవడమే కాకుండా ఎంతోమంది చావుకు కారణమైన ఆ డీమన్ తప్పించుకుంటాడు. తనంతట తన డెసిషన్ తీసుకోలేని టాంజిరోని అర్థం చేసుకున్న నెజుకో, నేను చనిపోయినా పర్లేదు, నువ్వు ఎలాగైనా ఆ డీమన్ని అంతం చెయ్యన్నయ్యా అంటూ టాంజిరోని పుష్ చేయడం డీమన్ స్లేయర్ మొత్తానికి వన్ ఆఫ్ ద బెస్ట్ మూమెంట్. అలా మన టాంజిరో తన మనసుని రాయి చేసుకొని ఆ డీమన్ వైపు పరుగు తీస్తూ ఆ డీమన్ వాసన పసిగట్టి మెయిన్ బాడీ ఆ డీమన్ హార్ట్లో దాక్కుందని తెలుసుకుంటాడు. ఇకంతే ఒకే వేటుకి ఆ డీమన్ని రెండుగా చీల్చి తన పూర్తి శక్తితో హాంటింగుని అటాక్ చేస్తాడు. దానితో మనకి హాంటింగు పాస్ట్ రివీల్ అవుతుంది. అసలు నువ్వు అలాంటి దొంగతనం ఎందుకు చేశావు? మనలాంటి గుడ్డి వాళ్ళని ఎంతో దయతో దగ్గరికి తీసుకున్న గొప్ప మనిషి దగ్గర దొంగతనం చేస్తావా? ఆయన నిన్ను క్షమించుండొచ్చు, కానీ నేను క్షమించలేను. నేను నీ మీద కంప్లైంట్ చేసి తీరుతాను. అది నా తప్పు కాదు, తప్పంతా నా చేతులదే. నా చేతులు వాటంతట అవి అన్ని చేసేస్తాయి అని వాడిని చంపేస్తాడు. తనని పోలీసులు పట్టుకొని శిక్షించడానికి రెడీ చేస్తారు. కానీ అప్పుడే హాంటింగుని మూజాన్ కలుసుకుని తనకి సాయం చేయడంతో హాంటింగు ఆ ఆఫీసర్పై పగ తీర్చుకోవాలనుకుంటాడు. నువ్వు నన్ను చంపి ఇప్పుడు తప్పించుకోవచ్చు, కానీ ఒకరోజు తప్పకుండా వస్తుంది. అప్పుడు నువ్వు చేసిన ప్రతి పాపానికి బాధ్యత వహించి నీ పూర్తి శిక్షణ అనుభవించాల్సి వస్తుంది. అలా మన టాంజిరో హాంటింగు తల నరుకుతుంటే వాడు తన బాడీతో ఆపడానికి ప్రయత్నిస్తాడు. కానీ మన టాంజిరో తన పూర్తి శక్తితో వాడి తలని నరికేస్తాడు. ఆఖరికి నేను గెలిచాను, కానీ దేనికోసం నా ప్రయాణం మొదలుపెట్టాను? ఆ నెజుకో ఇక నాతో లేదు. నెజుకోని మనిషిగా మార్చడానికే నేను ఎంత దూరం వచ్చాను అంటూ ఏడవడం స్టార్ట్ చేస్తాడు. అప్పుడు ఆ విలేజర్స్ టాంజిరోతో అటు చూడమంటే అటు చూసిన టాంజిరో ఇంకా బతికే ఉన్న నెజుకోని చూసి సంతోషంగా తనని హత్తుకొని ఏడుస్తాడు. అది చూసిన విలేజర్స్ కూడా ఏడుస్తుంటే వాళ్ళని చూసిన గెన్య సంతోషిస్తాడు. చెప్పడం మరిచితిని, ఇక్కడే ఫస్ట్ టైం నెజుకో కొంచెం కొంచెం మాట్లాడడం స్టార్ట్ చేస్తుంది. కట్ చేస్తే మిట్సురి ఇంకా జొహాక్టన్తో పోరాడుతూ ఉంటే ఆ ఫైట్లో ఒక డ్రాగన్ మిట్సురిని బంధించేస్తుంది. కానీ అప్పుడే వాడు మాడి మస్ అయిపోతాడు. అమ్మయ్యా, టైంకి వాళ్ళు మెయిన్ బాడీని అంతం చేసినట్టున్నారు. కట్ చేస్తే ఎక్కడో ఒక ఇంట్లో ఒక లేడీ, నువ్వెప్పటి నుంచో వెతుకుతున్న పుస్తకం నీకు దొరికిందా అని పిల్లాడిగా ఉన్న మూజాన్ అడుగుతుంది. చాలా మంచి పని చేసావు హాంటింగు, ఆఖరికి సూర్యుడిని జయించిన డీమన్ని కనిపెట్టావు. ఇక నాకు ఆ బ్లూ స్పైడర్ లిలీ అవసరం లేదు. 1000 ఏళ్లకు పైగా నేను ఈ క్షణం కోసమే ఎదురు చూసా. నా రక్తంతో ఎంతో మందిని రాక్షసులుగా మార్చింది ఇలాంటి ఒక డీమన్ని పుట్టించడానికే. అలాంటి ఒక డీమన్ అప్పర్ మూన్లలో కూడా ఎప్పుడూ ఏర్పడలేదు. కానీ మరేం పర్లేదు, నేను దానిని తింటే నాకు కూడా సూర్యుడి వెలుగులో నడిచే శక్తి వస్తుంది అంటూ మూజాన్ ఇద్దరినీ చంపి తన గతం గుర్తు చేసుకుంటాడు. అసలు ఇదంతా ఒక 1000 ఏళ్లకు ముందే మొదలైంది. నేనిప్పుడు ఇది తాగకపోతే ఏమవుతుంది? మీకు తెలిసినట్టే మీ అనారోగ్యం వల్ల మీరు 20 ఏళ్ళు నిండకుండానే చనిపోతారు. అది జరగకుండా ఆపడానికి నా సాయశక్తిలా నేను ప్రయత్నిస్తాను. అలా ఎన్ని మందులు వాడినా ఏం మారలేదు. నాకు ఈ ప్రపంచాన్ని శాసించాలని ఉండేది, కానీ ఈ అనారోగ్యం ఎన్ని మందులు వాడినా ఎంతమంది డాక్టర్లకి చూపించినా తగ్గట్లేదు అంటూ మూజాన్ ఆ డాక్టర్ని చంపేస్తాడు. వాడిచ్చిన మెడిసిన్ పనిచేసిందని నాకప్పుడు తెలియలేదు. నా శరీరంలో దానివల్ల చాలా మంచి మార్పులు కూడా వచ్చాయి. కానీ నాకు ఒక్కటే ప్రాబ్లం ఉంది. నేను సూర్యుడి వెలుతురిని ఎప్పటికీ తాకలేను. నా శరీరానికి సూర్యుడి కిరణాలు తగిలితే చనిపోతుందని దానంతట దానికే తెలిసొచ్చింది. సమయం గడిచే కొద్దీ నాకు మనుషుల్ని తినాలనే కోరిక పెరిగింది. నా దారి కడ్డొచ్చిన ఎంతో మందిని చంపేశాను. ఎప్పటికీ చావులేని అమరత్వాన్ని పొందాను.
కానీ అది రాత్రికి మాత్రమే పరిమితమైంది. దానివల్ల నాకు ఎంతో కోపం వచ్చేది. సూర్యుడిని జయించే శరీరం కోసం నేను ఎంతగానో వెతికా. ఆ డాక్టర్ నాకు ఇచ్చిన మెడిసిన్ ఫార్ములాలో ఉన్న బ్లూ స్పైడర్ లిల్లీ కోసం వెతకడం మొదలుపెట్టా. కానీ అది ఎక్కడుంటుందో నేను చంపిన డాక్టర్కి మాత్రమే తెలుసు. జపాన్ మొత్తం వెతికినా దాని జాడ ఎక్కడా దొరకలేదు. నేను అసలైన అమరుడిని అవ్వాలంటే నాకు ఆ బ్లూ స్పైడర్ లిల్లీ దొరకాలి, లేకపోతే సూర్యుడిని జయించగలిగే డీమన్ని నేను సృష్టించాలి. ఆఖరికి నాకు అది దొరికింది. ఒక్కసారి అది నా చేతికి దొరికితే నా ఎన్నో ఏళ్ల కల నెరవేరుతుంది. నెజుకోని ఆరగించి నేను ఒక పర్ఫెక్ట్ బీయింగ్ గా మారతాను. కట్ చేస్తే మొయిచిరో టాంజిరోని కలిసి టాంజిరో పరిస్థితి గురించి అడుగుతాడు. నేను బానే ఉన్నా, టైంకి స్వాడ్ని అందచేసినందుకు థ్యాంక్స్ మొయిచిరో. థ్యాంక్స్ చెప్పాల్సింది నేను, ఎందుకంటే నీ వల్లే నాకు ఎంతో ముఖ్యమైన జ్ఞాపకాల్ని తిరిగి పొందాను. కానీ నేనేం చెయ్యలేదు. అయినా సరే చాలా థ్యాంక్స్. ఒక్క క్షణం, డీమన్ అయిన నెజుకో పగలెలా అంటుండగా హాగనెజుక ఎంతో కోపంతో రగిలిపోతూ, వామ్మో ఇప్పుడు ఈయన సూపర్ సైన్ అయిపోతాడా ఏంటి? నా కత్తి ఎక్కడుందిరా? దానితో నేను అప్పర్ ర్యాంక్ ని అంతం చేశా. చాలా థ్యాంక్స్ హాగనెజుక గారు, కానీ అది ఎక్కడుందో నాకు తెలీదు అంటుండగా ఒక విలేజర్ కత్తిని చూపిస్తున్నా పట్టించుకోకుండా, నిజం చెప్పరా టాంజిరో, నువ్వు మళ్ళీ ఆ కత్తిని విరగొట్టేశావా? నెజుకో పరిగెత్తు అంటూ ఎవరేం చెప్పినా పట్టించుకోకుండా టాంజిరో వెంట పడతాడు. ఇంతలో మిట్సురి కూడా అక్కడికి చేరుకొని అందరినీ గట్టిగా హత్తుకొని, ఆఖరికి మనందరం కలిసి పోరాడి గెలిచేశాం, నాకు చాలా సంతోషంగా ఉంది అని ఏడుస్తుంది. నెజుకో కూడా తనకి సంతోషంగా ఉందని మాట్లాడడంతో మిట్సురి షాక్ అయిపోతుంది. గెన్యా ముఖం కూడా సంతోషంతో ఎర్రబడిపోయింది అనుకోండి. ఏదేమైనా నెజుకో బతికుండడం తనకి చాలా సంతోషంగా ఉందని టాంజిరో కూడా కన్నీరు పెట్టుకుంటాడు. ఇదే టైంలో లేడీ టామాయో టాంజిరోకి లెటర్ రాస్తూ ఉంటుంది. థ్యాంక్ యూ టాంజిరో, నెజుకో ఇంకా ఎన్నో అప్పర్ ర్యాంక్ డీమన్ల రక్తాన్ని పంపి నా రీసెర్చ్కి ఎంతగానో సహాయపడ్డావు. అసాకుసాలో మూజాన్ డీమన్గా మార్చిన ఆ వ్యక్తిని నెజుకో రక్తం సాయం వల్లే తిరిగి దాదాపు మనిషిగా మార్చగలిగాను. నెజుకో రక్తాన్ని స్టడీ చేయడానికి ప్రయత్నించినప్పుడు అది నన్ను చాలా ఆశ్చర్యపరిచింది. ఇది కేవలం థియరీ మాత్రమే, కానీ నాకెందుకో అతి త్వరలో మన నెజుకో సూర్యుడి వెలుగులో ఏ ప్రమాదం లేకుండా నడుస్తుందనిపిస్తుంది. కట్ చేస్తే తిరిగి స్వాట్ స్మిత్ విలేజ్లో అందరూ వాళ్ళ ఇల్లు రిపేర్ చేసుకుంటూ ఉంటారు. అలా కొటెట్సు ఇంకా తనామోరి టాంజిరోని విలేజ్ చీఫ్ దగ్గరికి తీసుకెళ్తారు. నేను ఇప్పుడు బాగున్నా చీఫ్ గారు, నడవలేని నాకు ఈ కార్డ్ని ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. మేమే నీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. నీ సాయశక్తిలా ప్రయత్నించి ఈ విలేజ్ని కాపాడావు. ఇది నా ఒక్కడి వల్లే అస్సలు సాధ్యపడేది కాదు. అందరి సాయం ఇంకా హాగనెజుక ఎంతో కష్టపడిచ్చిన స్వాడ్ వల్లే ఇది సాధ్యపడింది. టాంజిరోకి వీడ్కోలు చెప్పడానికి వచ్చిన హాగనెజుక సిగ్గుపడుతూ దాక్కుంటాడు. దానితో చీఫ్ తనని పిలిస్తే మళ్ళీ తన స్వాడ్ని పర్మిషన్ లేకుండా వాడినందుకు తిడుతూ గొడవ పడుతుంటే, హాగనెజుక నువ్వు నిజానికి విలేజ్ని కాపాడినందుకు టాంజిరోకి థ్యాంక్స్ చెప్పడానికే వచ్చావు కదా? హాగనెజుక గారు, నిజానికి నేను ఈ విలేజ్కి వచ్చింది మీకు థ్యాంక్స్ చెప్పడానికే. ఎప్పుడూ నా స్వాడ్ని జాగ్రత్తగా రిపేర్ చేస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరేం పర్లేదు, నేను నీ స్వాడ్ని పూర్తిగా బాగు చేసి బటర్ఫ్లై మ్యాన్షన్కి పంపిస్తాను. అప్పటి వరకు జాగ్రత్తగా రెస్ట్ తీసుకో. హాగనెజుక గారు ఇంకా లోపల ఒకటి పెట్టుకుని బయటకు ఒకటి చెప్తున్నారా? అయితే ఈయన వర్జిన్గానే చేస్తారు అనడంతో కోపం వచ్చి హాగనెజుక కొటెట్సుని గిర్రా గిర్రా తిప్పుతాడు. ఇక వెళ్ళే టైం అవ్వడంతో మళ్ళీ టాంజిరో కళ్ళకి గంతలు కట్టి ప్రయాణం మొదలు పెడతారు. కానీ ఆ కాకోషి ఆ గంతల్ని తీస్తుంది. ఏంటా అని చూసిన టాంజిరో వాళ్ళ విలేజ్ని కాపాడినందుకు తనని ఎంతగానో మెచ్చుకుంటున్న విలేజర్స్ని చూసి టాంజిరో కూడా ఎంతగానో సంతోషిస్తాడు. ఇంతటితో మన ఎపిసోడ్ ఖతం. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేసి మర్చిపోకుండా హైప్ కూడా చేసేయండి. అప్పుడు డీమన్ స్లేయర్ నెక్స్ట్ సీజన్ హషిరా ట్రైనింగ్ ఆర్క్లో ఏం జరిగిందో, నెక్స్ట్ మన టాంజిరో ఎలాంటి శత్రువుల్ని ఎదుర్కోబోతున్నాడో, మూజాన్ నెజుకోని పొందడం కోసం ఏం చెయ్యబోతున్నాడో అతి త్వరలో మన ఛానల్లో కవర్ చేసేయచ్చు.
ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన సర్పెంట్ హషిరా ఓబనాయ్ మెడలో ఉండే స్నేక్ పేరేంటో తెలిస్తే కిందన కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేసేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోలేదా? మరి ఇంకెందుకు లేటు, వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.